ఫోన్ ట్యాపింగ్ కేసులో కాసేపట్లో విచారణకు హాజరు కాబోతున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావును విచారించిన అధికారులు తాజాగా కేటీఆర్ కు నోటీసులు జారీ చేశారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని స్పష్టం చేశారు. హైదరాబాద్ నందినగర్లోని కేటీఆర్ ఇంటికి వెళ్లిన పోలీసులు సెక్షన్ 160 ప్రకారం నోటీసులు అందజేశారు. కోకాపేట్ నివాసం నుంచి హరీష్ రావుతో కలిసి కాసేపట్లో తెలంగాణ భవన్ చేరుకోనున్నారు కేటీఆర్. ఉదయం 10 గంటల 30 నిమిషాలకు తెలంగాణ భవన్ నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్తారు. సిట్ విచారణకు ముందు ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. కేటీఆర్ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలంతా తెలంగాణ భవన్ కు రావాలని సూచించింది పార్టీ అధిష్టానం. కేటీఆర్ కు మద్దతుగా తెలంగాణ భవన్ కు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. తెలంగాణ భవన్ దగ్గరున్నారు మా కరెస్పాండెంట్ శేఖర్. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. కేటీఆర్ తన నివాసం నుంచి హరీష్ రావుతో కలిసి తెలంగాణ భవన్ కు చేరుకుంటారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు కూడా తెలంగాణ భవన్ కు తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడంతా కూడా హడావుడి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. 10:30 గంటలకు ఆయన సిట్ కార్యాలయానికి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి కూడా వెళ్లబోతున్నారు. శేఖర్ తో మాట్లాడదాం. శేఖర్, ఏం జరుగుతోంది ప్రస్తుతం? మొన్న హరీష్ రావు, ఇప్పుడు కేటీఆర్ ఫుల్ యాక్టివిటీ కనిపిస్తోంది. కొంత పొలిటికల్ గా కూడా దీన్ని ఒక అడ్వాంటేజ్ గా మలుచుకునేలా బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. వివరాలేంటి శేఖర్? ఎస్ బిందు, మీరు అన్నట్లుగా సిట్ నోటీసులను బీఆర్ఎస్ పార్టీ అడ్వాంటేజ్గా తీసుకుంది. పొలిటికల్గా తమకు మైలేజ్ తెచ్చుకునే విధంగానే కార్యాచరణ చేపట్టిందని చెప్పుకోవచ్చు. ఉదయం కొద్దిసేపటి క్రితమే కోకాపేటలో ఉన్నటువంటి కేటీఆర్ నివాసానికి మాజీ మంత్రి, ఎల్పీ ఉపపక్ష నేత హరీష్ రావు చేరుకున్నారు. అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే చేరుకున్నారు. భారీ సంఖ్యలో తెలంగాణ భవన్కి 9:30 గంటల ప్రాంతం వరకు వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. ఇక ఈ నేపథ్యంలో భారీ బందోబస్తును ఇక్కడ ఏర్పాటు చేశారు. డీసీపీ శిల్పవల్లి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహిస్తూ ఉన్నారు. ఏసీపీలు, సిఐలు, ఎస్ఐలు, అట్లాగే వందలాది మంది పోలీసులు ఇక్కడికి చేరుకొని బందోబస్తు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. తెలంగాణ భవన్ చుట్టుపక్కల ఉన్నటువంటి రూట్లు ఏవైతే ఉన్నాయో, ఇటు బసవతారక్ రూట్ కావచ్చు, ఇటు ఉమేజ్ హాస్పిటల్కి సంబంధించినటువంటి రూట్ కావచ్చు, అట్లాగే పెన్షన్ హౌస్కు సంబంధించినటువంటి రూట్ కావచ్చు, మొత్తం 3 రూట్లు ఇక్కడ ఉన్నాయి. 3 రూట్లలో భారీ సంఖ్యలో పోలీసులను మోహరింపచేశారు అధికారులు. కార్యకర్తలు వచ్చేటువంటి వాళ్ళందరినీ ఎక్కడికక్కడ కట్టడి చేసే విధంగా, అదుపులోకి తీసుకునే విధంగా ప్లాన్ చేసినట్లుగా మనకు సమాచారం అయితే అందుతూ ఉంది. ఇక తెలంగాణ భవన్కి ఇన్సైడ్లోకి పెద్ద సంఖ్యలో కార్యకర్తలను అలౌట్ చేసినప్పటికీ కేటీఆర్ బీఆర్ఎస్ భవన్, ఈ తెలంగాణ భవన్ నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సిట్ కార్యాలయానికి బయలుదేరేటువంటి సందర్భంలో భవన్ నుంచి కార్యకర్తలు ఎవరిని కూడా బయటికి వెళ్ళనివ్వకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తూ ఉంది. ప్లాన్ చేసినట్లుగా కూడా సమాచారం అంతా ఉంది. ఇక సిట్ నోటీసులకు సంబంధించినటువంటి విషయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా ముక్త కంఠంతో ఖండించింది. మొదటి నుంచి హరీష్ రావుకు ఇవ్వడం కావచ్చు, అట్లాగే బీఆర్ఎస్ పార్టీలో ముందుగా ఎమ్మెల్సీ నవీన్కు సంబంధించి కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులకు కావచ్చు, మాధవరం కృష్ణారావు లాంటి నాయకులకు కావచ్చు, దాని తర్వాత కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరికీ కూడా నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో కక్ష సాధింపు చర్యగానే బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉంది. దాన్ని మైలేజ్ తీసుకునే విధంగానే కార్యాచరణ ఉండాలి అన్నటువంటి అంశాన్ని పేర్కొంటూ ఉంది. ఇక్కడికి 9:30-10 గంటల ప్రాంతంలో భవన్కి చేరుకుంటారు. ఇక్కడ సమావేశం అయిన తర్వాత మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. మీడియాతో మాట్లాడి ఇక్కడ నుంచి కార్యకర్తలతో పాటు జూబ్లీహిల్స్ సిట్ కార్యాలయానికి బయలుదేరనున్నారు. ఓకే, రైట్ శేఖర్. సో ఇవాల్టి ఒక పెద్ద వార్తగా దీన్ని చెప్పుకోవచ్చు. మా కరెస్పాండెంట్స్ ప్రస్తుతం అంతా కూడా గ్రౌండ్లో ఉన్నారు. తెలంగాణ భవన్తో పాటు కేటీఆర్ నివాసం, అదేవిధంగా ఇటు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్. సో ఇవాళ 9:30 గంటల నుంచి 11 గంటల వరకు ఇది ఒక ప్రధాన వార్తగా ఉండబోతుంది. థ్యాంక్ యూ శేఖర్.